హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను ఈ వీడియోలో మీకు హెల్దీ అండ్ టేస్టీ టీ టైమ్ స్నాక్స్ చూపించబోతున్నాను. మసాలా కాజు మరియు మసాలా మకానా. ఇవి బయట కొనాలంటే డబుల్ కాస్ట్ పెట్టి కొనాలి. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న కొలతలు 1 కేజీ జీడిపప్పు, హాఫ్ కిలో మకానాకి అయితే సరిపోతాయి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా మిగులుతుంది. స్టవ్ మీద మందంగా ఉండే బాండిల్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత హాఫ్ కిలో జీడిపప్పు వేసుకుని స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ నెయ్యి జీడిపప్పుకి బాగా పట్టేలాగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. స్టార్టింగ్ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుని జీడిపప్పులు వేడి అయిన తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. విడిగా జీడిపప్పులు తినడానికి పిల్లలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ నుంచి ఈ టైంలో దించేసుకోండి. స్టవ్ నుంచి దించిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి కాబట్టి ఈ కలర్‌లోనే దించేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా పొడిని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి రుచి చూసుకుని మీకు మసాలా ఏమైనా తగ్గినట్టు అనిపించినా, సాల్ట్ తగ్గినట్టు అనిపించినా వేసుకుని బాగా కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడు జీడిపప్పులు కొంచెం మెత్తగా అనిపిస్తాయి. పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా మారిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 10-15 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పుడు మకానా వేయించుకోవటానికి కొంచెం పెద్దగా ఉండే బాండిల్ పెట్టుకొని, 1 కప్పు మకానా వేసుకొని, 1 నిమిషం మీడియం ఫ్లేమ్‌లో వేగిన తర్వాత లో ఫ్లేమ్‌లోకి మార్చుకుని మకానా గట్టిపడే వరకు వేయించుకోవాలి. మకానా తొందరగా మాడిపోతాయి కాబట్టి వేగుతున్నంత సేపు ఇలా కలుపుతూనే ఉండాలి. మకానా చాలా హెల్తీ. డైలీ ఫుడ్‌లో యాడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా చేత్తో నొక్కి చూస్తే గట్టిపడింది లేనిది తెలుస్తుంది. మకానా గట్టిపడిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్లు ఘీ వేసుకొని, ఒక 3 టేబుల్ స్పూన్ల మసాలా పొడి వేసుకొని, అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం మకానాకి అతుక్కునేలాగా కలుపుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి. సాల్టు, మసాలా మీకు తక్కువైనట్టు అనిపిస్తే ఎక్స్ట్రా యాడ్ చేసుకుని, బాండిల్లో ఎక్కడైనా మసాలా మిగిలిపోయినట్లయితే కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే మకానాతో పాటు బాగా కలిసిపోతుంది మసాలా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే 10-15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.